బయటి దేశాల నుంచి సరిహద్దు రాష్ట్రాలకు కొందరు బట్టెవాయిగాలు పనిగట్టుకొని మరీ అడ్డమైన డ్రగ్స్ను ఎట్లా తీసుకొస్తారో ఎరికేనా. పోలీసుల కళ్ళు కప్పి అన్ని రాష్ట్రాలకు పట్టుకొచ్చి ఇక్కడ పబ్లిక్ అమ్మే పని పెట్టుకుర్రట. ఆ లండు పని చేసి వాళ్ళ అత్కోరగాళ్ళకి అంత తెలివి ఉంటే మన పోలీసులకు ఎంత తెలివి ఉండాలి, ఎట్లా పట్టుకుర్రో చూడురి. చూసినరా, డీసీఎంకు పయ్యల కింద ఉండే ఇనుప బొంగులల్లో ఇట్లా డ్రగ్స్ పెట్టుకొని వచ్చి చెక్ పోస్టులు దాటిస్తుర్రట. బయటి దేశాల నుంచి పట్టుకొచ్చిన అడ్డమైన డ్రగ్స్ను ఇట్లా ఎవ్వలకు కనిపించకుండా పైపుల పొక్కల్లో పెట్టుకొని తీసుకొస్తుర్రట. అందుకే మిజోరాంలో ఉన్న చంపాయి జిల్లాల అస్సాం రైఫిల్స్ పోలీసులు ఈ డీసీఎంల దాచిపెట్టి తెస్తున్న డ్రగ్స్ను మొత్తం పట్టుకున్నారట. అచ్చరాల 23,72,00,000 రూపాయల విలువ చేసే డ్రగ్స్ దొరికిందట. తెలంగాణ ప్రభుత్వంతో పాటు దేశంలో ఉన్న కమలం పువ్వు సర్కారు కూడా డ్రగ్స్ మీద ఇనపకాలు మోపుతున్నా ఇట్లా డ్రగ్స్ సరఫరా చేస్తుంటే ఏందన్నట్టు ఇట్లా సప్లై చేసేటోళ్లకు చిన్న చిన్న శిక్షలు కాదు, గట్టి శిక్షలు వేస్తేనన్నా అమ్మో మళ్ళెప్పుడన్నా మాదక ద్రవ్యాల కేసులో దొరికితే మనిషే లైఫే ఆగమవుతుంది అనేటట్టు పనిష్మెంట్లు ఇస్తేనన్నా తొవ్వకొస్తారేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.